అనే తెగవారు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారే. ప్రస్తుతం వీరి ఆనవాళ్లు అస్సాం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంటుంది. నిజానికి వీరు భయంకరమైన మూఢనమ్మకాలతో ఉండేవారు. బయట వారెవరిని తమ ప్రాంతానికి రాణించేవారు కాదు. ఒకవేళ ఎవరైనా వచ్చినా బ్రతకనిచ్చేవారు కాదు. వీరు నరమాంస భక్షకులు. కానీ ఎంతటి కఠినాత్ములైన క్రీస్తు ప్రేమకు దాసోహులు అవ్వాల్సిందే కదా. మరి వీళ్లకు క్రీస్తు ప్రేమ ఎలా తెలిసింది? ఎవరు వీళ్లను క్రీస్తుకు పరిచయం చేశారు అని ఆలోచిస్తున్నారా? మరి ఈ విషయమే మన పిల్లలు వేసే స్కిట్ ద్వారా తెలుసుకుందాం. ఏరా ఏంటి గూడెంలో సంగతులు? ఏరా నేను విన్నది నిజమేనా అంటారా? ఏంటి దొరా? మన చుట్టుపక్కల గుడిలో చాలా మంది తెల్ల మిషనరీలు వేరే దేవుని ప్రకటిస్తున్నారంట కదా. అవును దొరా, నేను అడుగు తిన్నప్పుడు ఒక తెల్లైనా కనబడ్డారు. ఆయన ఇచ్చారు. దీనే బైబిల్ అంటారంట. చిచి, ఇంత ధైర్యం నా చేతులను బైబిల్ ఎడతావా? తీసి పడే. వేరే గూడెంల గురించి నాకు తెలియదు, కానీ మన గూడెంలో ఎవరైనా వచ్చినా వాళ్ళతో ఎవరైనా మాట్లాడినా నేను వెంటనే చంపేస్తా. అర్థమైందా? అర్థమైంది దొరా. వీళ్ళు దండాల వేయవాని పిలువు. సరే దొరా. మన గూడెంలోకి ఎవరైనా తెల్ల మిషనరీలు వచ్చినా వాళ్ళతో ఎవరైనా మాట్లాడినా వెంటనే చంపేస్తామని దండాల వేయు. వచ్చినా వాళ్ళని చంపేస్తారు. ఇది దొర ఆజ్ఞ. ఈ తెగలోని లోక్ సింగ్ అనే వ్యక్తి భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవారు. వారి ఇంటిలోని సంగతి. అయ్యా, దండోరా విన్నారా? విన్నాను. అయినా మన దొరేంటి అలా ఆజ్ఞ ఇచ్చారు? అయినా ఎవరిష్టం వాళ్ళది కదా. ఎవరు ఏ దేవుని నమ్ముకుంటే అది ఆయనకేంటంట. ఇది చాలా కఠినమైన శిక్ష. సరేలే, ఏమవుతుందో చూద్దాం. అవునయ్యా, ఇది చాలా కఠినమైన శిక్ష. సరే, ఏమవుతుందో చూద్దాం. మీకు కొంచెం పొలంలో పని ఉంది కదా, మీరు ఇలా పని చేయండి. సరే. అయ్యా, మీకు వందనాలు. మీరు తెల్ల మిషనరీలే కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి తొందరగా. అవును, నేను మిషనరీ వేరే స్టేషన్ నుండి వచ్చాను. మీరు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అసలే ఈ రోజు పొద్దున్నే మా దొర మీ తెల్ల మిషనరీలు వస్తే వాళ్ళని చంపేయమని ఆజ్ఞ ఇచ్చారు. మీరు వెళ్ళిపోండి తొందరగా. చూడు, నాకు చావంటే భయం లేదు. ఇప్పుడు ఒక క్షణం నేను చనిపోయినా మరుక్షణం నా దేవుని యొక్క కళ్ళు తెరుస్తాను. అదే నేను ఈ భూమి మీద బ్రతుకుంటే ఆ దేవుని గురించి, ఆ సత్య దేవుని గురించి చెప్పకుండా అస్సలు ఉండలేను. అదేంటి, మీకు చావంటే భయం లేదా? చావంటే అందరూ భయపడతారు కదా. నీ పేరు? లోక్ సింగ్. చూడు నోక్షి, నీవు నాకు కొంత సమయం ఇస్తే నీ ప్రశ్నలన్నిటికీ జవాబిస్తాను. ఇక్కడ? అమ్మో, ఇక్కడ వద్దు. ఇక్కడ ఎవరన్నా చూస్తే ప్రమాదం. ఇక్కడ దగ్గరలోనే మా ఇల్లు ఉంది, మీరు అక్కడికి రండి. సరే. వెళ్ళి అమ్మని పిలు. అయ్యా, పొద్దున్నే దండోరా విన్నారు కదా మీరు? తెల్ల మిషనరీలతో మాట్లాడినా వాళ్ళతో మనం మాట్లాడితే మనం చంపేస్తారని చెప్పారు కదా. ఆగు, భయపడకు, కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, మీకు చావంటే భయం లేదా? అసలు ఈ భూమి మీద బ్రతుకున్నది బ్రతికే కాదు, మనం ఇక్కడ జీవించిన జీవితాన్ని బట్టి అక్కడ నిర్ణయించబడుతుంది. అంటే మనకి పరలోకమా నరకమా అని. పరలోకమా నరకమా అంటే ఏంటి? పరలోకం అంటే అది ఒక సుందరమైన ప్రదేశం, అక్కడ అసలు బాధలే ఉండవు. అదే నరకం అనుకో, అమ్మో చాలా భయంకరంగా ఉంటుంది, ఎప్పుడు ఏడుపులు వినిపిస్తూనే ఉంటాయి. ఆ నరకం నుండి మనం తప్పించుకోవాలంటే ఆ యేసుని ఆశ్రయించాలి. యేసునే ఎందుకు ఆశ్రయించాలి? ఆ సూర్యదేవుడు, అడవి తల్లి
చేశారా మమ్మల్ని పరలోకానికి చేర్చలేదా వారు? వాళ్ళు అసలు నిన్ను కాపాడలేరు. ఎందుకంటే నీ పాపం కోసం నా పాపం కోసం ఆ దేవుడు ప్రాణత్యాగం చేయలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం మన పాపాల గురించి ప్రాణత్యాగం చేశారు. అవునా? మరి మేము ఇప్పటివరకు చాలా పాపాలు చేశాం కదా. మా దేవతలకు నరబలి అర్పించాం, తెగ కాని వాళ్ళని చాలా మందిని చంపాం. మేము చాలా చెడ్డవాళ్ళం. అయినా కానీ మీ దేవుడు క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తారు. మీరు మోకరించి మీ తప్పులను ఒప్పుకుంటే తప్పకుండా క్షమిస్తారు. దాన్నే ప్రార్థన అంటారు. లేవండి, కలిసి చిన్న ప్రార్థన చేస్తాం మీకోసం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా ఈ కుటుంబాన్ని దర్శించండి, ఈ కుటుంబాన్ని రక్షణలోకి నడపండి, అలాగే తెల్లవారిని కూడా రక్షించండి. ఆమేన్. అయ్యా చాలా ధన్యవాదాలు అయ్యా. ఈ భూమిలో బ్రతుకుతున్నది బ్రతుకు కాదని, చనిపోయాక కూడా ఇంకో జీవితం ఉంటుందని మాకు తెలిపినందుకు చాలా వందనాలు అయ్యా. అవునండి. ఈ బైబిల్ రోజు చదువుతాం. సరే అయ్యా. అక్కడి నుండి మిషనరీని త్వరగా పంపివేస్తారు. అప్పటి నుండి నోక్ సింగ్ తన కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ దేవుని గురించి అనేకమైన విషయాలు తెలుసుకుంటారు. అలా చాలా విషయాల గురించి గూడెంలోని వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇలా చెప్తున్న సందర్భంలో గూడెం పని వాళ్ళు చూస్తారు. పిల్లలు, నిన్న మనం ఏం చెప్పుకున్నాం? నిన్న మనం 2 చేపలు 5 రొట్టెల గురించి నేర్చుకున్నాం నాన్న. అవునా? దాంట్లో మీరు ఏం నేర్చుకున్నారు? మనము యేసయ్యను విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరుగుతాయని మనం నేర్చుకున్నాము. అవును, అలాగే మనం కూడా విశ్వాసం నుంచి ప్రార్థన చేసుకోవాలి. సరే రండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మమ్మల్ని ఇప్పటి వరకు ప్రభా కాచి కాపాడినందుకు నీకు వందనాలు. ఇంకాను నీ అందు భయభక్తులు కలిగి ఎదిగేలాగా సహాయం చేయండి. ఆమేన్. సూసింగ్ ఏంటి అలా ఉన్నావు? ఏంటో సింగ్, మనసు చాలా దిగులుగా ఉన్నది. ఏం చేస్తున్నానో కూడా అర్థం అవ్వట్లేదు. రోజు మన సూర్యదేవుని వేడుకుంటున్నా కానీ బతుకు చాలా భారంగా ఉంది. అవునా? నాకు మొన్న ఒక తెల్ల మిషనరీ పరిచయం అయ్యాడు తెలుసా? అమ్మో, తెల్ల మిషనరీ పక్షం అయ్యాడు. నా దగ్గర నుంచి దూరంగా ఉండు, అసలే మన దూర చంపేస్తా అన్నాడు. అలా ఏం లేదు. నాకు ఇప్పుడు ఉన్నలాగే నాకు అప్పుడు అలానే ఉండేది. కానీ ఆ తెల్ల మిషనరీ పరిచయం అయిన తర్వాత ఆయన చెప్పిన మాటలు విని చాలా తేలికగా అనిపించింది తెలుసా? ఆయన ఈ మాట చెప్పాడు, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్పాడు. ఆయనే మన పాపాల నుంచి విడుదల ఇస్తాడు. ఏంటో సింగ్, నువ్వు చెప్పిన మాటలు అంటే చాలా కొత్తగా ఉన్నాయి. నాకు మొదట అలాగే అనిపించింది, కానీ ఆ మాటలు విన్న తర్వాత నాకు చాలా తేలికగా అనిపించింది. ఆయన మన కోసం చనిపోయారు తెలుసా? మనము నరబలి అర్పిస్తాం, మనం బతకడానికి ఏమైనా చేస్తాం, కానీ మన కోసం ఒక చనిపోయారు తెలుసా? అవునా? అయినా మనం ఎలా ఉండాలో మనకేం తెలుసు? మనం ఎప్పుడు నరబలు అర్పించి వాళ్ళనే కదా తింటాం. అయినా కానీ మనం ఎలా ఉండాలో మనం గూడెంలో మన దొర కూడా చెప్పినట్టే మనం ఉంటాం కదా. అయినా మన కోసం ఎవరు చనిపోయారు? యేసుప్రభువే మన కోసం చనిపోయాడు. ఆయన మన పాపాల కోసం చనిపోయి 3వ రోజు మళ్ళీ తిరిగి లేచారు తెలుసా? ఆయనే మనం నిత్య జీవం ఎలా చేరుకుంటామో కూడా ఆయన మనకి తెలిపారు. అవునా? అయినా ఈ తెల్లవారి దేవుని గురించి వింటే చంపేస్తా అన్నారు. అయినా కానీ నీ మాటలు వింటే నాకు కొంచెం బాధ తగ్గింది. నాకు ఇంకా కొంచెం తెలుసుకోవాలని ఉంది. సరే, నేను నీకు అన్నీ చెప్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే, సరే. ఏం జరిగిందో తెలుసా? ఏమైందిరా? నోక్సింగ్ కుటుంబం దేవునికి పూజిస్తున్నారు. అవునా? ఇంత ధైర్యం? అలాగే ఆ మూర్తి కుటుంబం మా తెలుగు వేదవారికి ఆ తెలియదు చెప్తున్నారు కదా. ఏమన్నావు? నోక్ సింగ్ అంత పని చేశాడా? నా తర్వాత అతను నాయకుడిగా చేద్దాం అనుకున్నాను. మన కుటుంబానికి అతను ద్రోహం చేశాడు.
అతడు మన సూర్యదేవుడికి అరవై ద్రోహం చేశాడు. అరే వెళ్ళి దండర వేయమని పిలువురా. సరే దొరా, నీ మాటే వేద్దాం. దండాలు దొరా. రేపే పంచాయతీకి అందరు రమ్మని చెప్పు. మన గూడెంలో ఉన్న అందరు పెద్దలు రమ్మని చెప్పు. ముఖ్యంగా నోక్సింగ్ గాడిని మరియు అతని కుటుంబాన్ని రమ్మని చెప్పు. సిద్ధం దొరా. రేపు పంచాయతీకి ప్రజలంతా రావాలి. ముఖ్యంగా లోక్ సింగ్ వాళ్ళ కుటుంబం అక్కడ ఉండాలి. ఇది దొర ఆజ్ఞ. హో మీరు దండోరా విన్నారు కదా? విన్నాము. అక్కడ మనల్ని వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. మీరు ధైర్యంగా ఉండాలి. సరే, మేము ధైర్యంగా ఉంటాం. ఇక్కడ ఏం జరిగినా కానీ ఏసైని విడిచిపెట్టొద్దు. మేము ఏసైని విడిచిపెట్టాం. పిల్లలు మీరు ధైర్యంగానే ఉన్నారు కదా? సరే పదండి వెళ్దాం. దండాలు దొరా, దండాలు. ఏంటి నోక్సింగ్, నేను వినేది నిజమేనా? ఏంటిది దొరా? నువ్వు మన పూర్వీకుల దేవుని విడిచి వేరే దేవుని పూజిస్తున్నావా? అవును దొరా. మనం పూజించే దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు దొరా. ఏమన్నావు? నాకే ఎదురుమాట చెప్తావా? నువ్వు మన సూర్యదేవుడికి అడవి తల్లికి ద్రోహం చేశావు. లేదు దొరా, ఈ సూర్యదేవుడు అడవి తల్లి నిజమైన దేవుడు కాదు దొరా. యేసయ్యే మన పాపాల కోసం మరణించాడు. ఆయనే మన నిజమైన దేవుడు. ఏమన్నావు? నాకే ఎదురుమాట చెప్తావా? నువ్వు ఇప్పుడు ఆ దేవుని విడిచిపెట్టకపోతే నాలోని రాక్షస స్వరూపాన్ని చూస్తావు. లేదు దొరా, నేను యేసయ్యని విడిచిపెట్టను. అరే వాళ్ళ కుటుంబాన్ని కొట్టండి రా. నా పిల్లల్ని కొట్టొద్దు. నోక్ సింగ్ చెప్పు. నోక్ సింగ్ నా పిల్లల్ని కొట్టొద్దని చెప్పు. నోక్ సింగ్, నోక్ సింగ్ చెప్పు. నోక్ సింగ్ అయ్యో నా పిల్లల్ని కొట్టొద్దు. నోక్సింగ్, ఇప్పుడు ఆయన దేవుని విడిచిపెట్టు. లేదు దొరా, నేను యేసయ్యని విడిచిపెట్టను. నేను వెనుతిరగను. ద్రోహి, నమ్మక ద్రోహి, పిచ్చి పట్టిందా నీకు? ఆ దేవుని విడిచిపెడతా, నాకు మాట ఇవ్వు. లేదు దొరా, నేను యేసయ్యని విడిచిపెట్టను. నేను ఎప్పుడు ఆయన్నే వెంబడిస్తాను. నోక్సింగ్, నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. ఇప్పుడు ఆయన దేవుని విడిచిపెట్టు, లేదంటే మీ ఇద్దరు పిల్లల్ని చంపేస్తా. లేదు దొరా, ఎవరు నాతో రాకపోయినా కానీ నేను యేసయ్యనే వెంబడిస్తాను. నేను వెనుతిరగను. అరే చంపేయండి రా. అయ్యో నా పిల్లలు. నోక్సింగ్, ఇప్పుడైనా నువ్వు నీ భార్యతో క్షేమంగా ఉన్న దేవుని విడిచిపెట్టు. లేదు దొరా, ఎవరు నాతో రాకపోయినా కానీ నా వెంట ఎవరు లేకపోయినా నేను యేసయ్యనే వెంబడిస్తాను. నేను వెనుతిరగను. అరే భార్యను కూడా చంపేయండి రా. నోక్సింగ్, ఇప్పుడైనా దేవుని విడిచిపెట్టు. లేదు దొరా, లోకం నా వెనుక ఉంది, సిలువే నా ముందుంది. నేను యేసయ్యనే వెంబడిస్తాను. యేసయ్య, మా దొరని క్షమించు, ఆయనను రక్షించు. ఏమన్నావు? ఈ గూడానికి అందరికి క్షమాభిక్షణ పెడతాను. అలాంటిది నన్ను క్షమించమని దేవుణ్ణి అడుగుతావా? నీ ప్రాణాలను కాపాడుకోమని దేవుణ్ణి అడుగు. యేసయ్య, లేదు దొరా, నేను యేసయ్యనే వెంబడిస్తాను. నేను వెనుతిరగను. ఏందో రైతు మాటలు, చంపేయిందా? అరే అలా కాదురా, మీరు చాలా తప్పు చేశారురా. మీరు మనం వాళ్ళు చంపకుండా ఉండాల్సింది. మనం వాళ్ళు చంపాం కానీ వాళ్ళ విశ్వాసాన్ని మనం చంపలేకపోయాం. అయ్యో దొరా, లోక్ సింగ్ వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు చంపేశారు? లోక్ సింగ్ నాకు నిన్ననే ఆ తెల్లలో దేవుని గురించి చెప్పాడు. ఈరోజు నాకు ఆ తెల్లలో దేవుని పుస్తకం ఇస్తా అన్నాడు. అప్పుడే మీరు చంపేశారా? అవునా? అది దేవుడు ఏదో శక్తి ఉందిరా. అరే దొరా, ఆ బైబిల్ ఇలా ఇవ్వురా. ఈ పుస్తకం నాకు ఇస్తా అన్నాడు దొరా. జై జై. నోక్ సింగ్ కుటుంబాన్ని చంపిన దొరకి జై జై. జై. గోధుమ గింజ భూమిలో పడి చావకుడిన ఎడల
అది ఒంటిగానే ఉండును. అది సచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. ఈ వాక్యం నెరవేర్పును మనం వీరి నలుగురి మరణం ద్వారా చూడగలము. వారు చనిపోయిన తర్వాత వారి విశ్వాసాన్ని చూసిన గోడెం తెగ నాయకుడు మారి యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడు. వారి తెగ అంతా కూడా రక్షణలోకి నడిపింపబడతారు. ప్రస్తుతం మీరు ఈ గారో తెగ వారి గురించి గూగుల్లో చూసినప్పుడు కూడా వారి ఆరాధ్య దైవం యేసుక్రీస్తు అని వస్తుంది. అప్పటి నుండి వారి తరతరాలు యేసుక్రీస్తును వెంబడిస్తూనే ఉన్నాయి. దేవునికే మహిమ కలుగును గాక.